Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy, which was established by the Sai Meda Koti Hyderabad. The Sai Meda proudly producing the engineers from last 25 years to the development of this country. Okay, right. Everyone is doing well there. Okay, let us do the very important and interesting recruitment that is from Central Bank of India CBI, Central Bank of India inviting the applications from the software engineers. Let me clear for you, let me clear the voice here. This recruitment was for the chief manager and senior manager and the managerial post, scale 4, scale 3 and scale 2 in the basis, and assistant manager కూడా అడగడం జరిగింది. బట్ ద రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసి సిఎస్సిలో కానీ ఈసీలో కానీ ఐటీలో కానీ బీటెక్ కనుక కంప్లీట్ చేసి మీరు కనుక ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన జాబ్లో కనుక వర్క్ చేస్తుంటే, డెవలపర్ కానివ్వండి, టెస్టింగ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తుంటే, దిస్ రిక్రూట్మెంట్ ఇస్ ఫర్ యూ. చాలామందికి ఒక మిత్ ఉంటుంది. ద మిత్ ఈస్ దాట్ సిఎస్సి డజంట్ హ్యాస్ ఏ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్. ఇట్ మే నాట్ బి ట్రూ. We all know CBI, that is Central Bank of India, one of the 12 public sector banks in entire India, right? Central Bank of India అనేది 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఒకటి. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటిదో సిబిఐ కూడా అలాంటిదే, రైట్? ఇలాంటి ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో ద గవర్నమెంట్ జాబ్ ఫర్ ద సిఎస్సి ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ పిన్ పాయింట్ నుంచి చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, బిఫోర్ గోయింగ్ టు డైవ్ ఇన్ టు ద వీడియో, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ. We are very happy for reaching out almost 60 to 70% of the new viewers in every video. మన అనాలజీ చూసుకుంటే we are reaching out the new viewers. We are very happy for that. I am requesting the new viewers, please subscribe this YouTube channel. Thereby you are not going to miss any important update from our side. And again I want to thank the old viewers because of you only we are getting the new viewers. మీరు ఈ వీడియోని చూసి ఇంట్రెస్టింగ్ అనిపించినప్పుడు, యూస్ఫుల్ అనిపించినప్పుడు రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ గ్రూప్స్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేస్తూ ఉన్నారు. సో దాని బేసిస్లో మనకు న్యూ వ్యూవర్స్ వస్తున్నారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద వ్యూవర్స్ యో. ఓకే, ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ కంటెంట్ అండ్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ విత్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. మీ రిలేటివ్స్లో కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, లేదా మీ ఫ్రెండ్సే కానివ్వండి, ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం దిస్ ఇస్ అ వండర్ఫుల్ జాబ్ ఫర్ దెమ్, రైట్? ఆల్రెడీ ఐటీలో వర్క్ చేసి ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నారు. ఏఐ రావడం వల్ల సాఫ్ట్వేర్ జాబ్స్ ఏమైనా అయిపోతాయేమో అని ఇలాంటి టెన్షన్లు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి అన్నిటికీ ఒక గవర్నమెంట్ జాబ్ అనేది ఇస్తారనే ఒక కాన్ఫిడెన్స్ ఇంకంతకన్నా తక్కువ ఉండదు. కాబట్టి జాగ్రత్త, దిస్ ఇస్ ద రైట్ టైం టు టెల్ ద రైట్ నోటిఫికేషన్. అందుకని ఈ విధంగా వచ్చాను. ఇవే కాదు, మన కెరీర్కి సంబంధించి అది గ్రాడ్యుయేషన్ బేస్ కానివ్వండి, లేకపోతే డిప్లొమా బేస్ కానివ్వండి, ఏదైనా కానీ మనం ఈ ప్లాట్ఫామ్లో కవర్ చేస్తూ ఉంటాం. మీరు 80% మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్. ఓకే, దిస్ రిక్రూట్మెంట్ ఇస్ ఫర్ ద, as I said earlier, chief manager, senior manager for the different scales here, scale 4, scale 3, scale 2 and assistant manager also. So this was given on 18 November actually. The last date or the closing date for the online registration is 3rd December. 3rd December. మళ్ళీ లాస్ట్లో రిపీట్ చేయండి, నేను గుర్తుపెట్టుకోండి. 3rd December లోపు మీరు అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ ఎగ్జామ్ మీకు 14th December రోజున ఉంటుంది. ద ఎగ్జామ్ ఇస్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఆన్ 14th of December. Maybe the interview may be scheduled on second week of the January. Okay, we all know the CBI is one of the public sector bank in India which has a turnover of 6,40,000 crore turnover, and which is looking for the applications from the professionals, from the experienced eligible professionals for the post of chief managers and senior managers and managers in the cadre of IT and other streams, and assistant managers in the cadre of IT and others. See, the chief manager in the scale 4 category, this is scale 3, scale 2 or scale 1. Let me tell you the number of posts for each and every column here. Okay, chief manager post entire consider చేసుకుంటే 10 పోస్టులు ఉన్నాయి. సీనియర్ మేనేజర్ పోస్ట్లో ఎంటైర్ కన్సిడర్ చేసుకున్న 56 పోస్ట్ ఉన్నాయి. మేనేజర్ పోస్ట్లో ఎంటైర్గా ఐటీ అండ్ అదర్ ఆపరేషన్స్లో స్పెషలిస్ట్ కింద కన్సిడర్ చేసుకుంటే 162 పోస్టులు ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ద స్పెషలిస్ట్ క్యాడర్ ఐటీ డిపార్ట్మెంట్లో చూసుకుంటే 25 పోస్టులు ఉన్నాయి. ఎంటైర్లీ దిస్ రిక్రూట్మెంట్ ఈస్ ఫర్ 253 పోస్ట్. ఇంత హ్యూజ్ నెంబర్ ఆఫ్ పోస్టులు, దట్ టు సిఎస్సి వాళ్ళకి, లేదంటే ఈసీఈ అండ్ ఐటీ ఇంజనీరింగ్ చేసి ఐటీ ఎంప్లాయీస్కి, ప్రొఫెషనల్ ఎంప్లాయీస్కి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఇస్తున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నోటిఫికేషన్ ఫ్రమ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ హియర్. అయితే ఇందులో
ఏ రోల్కి మనం అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సో పోస్ట్ నేమ్ ఇచ్చారు, జాబ్ రోల్ కూడా ఇచ్చారు. ఒకసారి నేను పోస్ట్ నేమ్ ట్రై చేస్తాను. డిజైన్లో అయితే యూఐ డిజైనర్ ఉంది, డెవలపర్లో ఉంది జావా, డెవలపర్ కోబాల్ ఉంది, డెవలపర్ .NET ఉంది, సర్వర్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, NW అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఇలాంటి అవి అన్నిటికీ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు చూసుకోండి, ఇలా మీద ఉంటే దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. డేటా అండ్ అనాలిసిస్ ఉంది, దాంట్లో డేటా ఇంజనీర్, అనలిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా ఆర్కిటెక్ట్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, డిజైనర్, మాడ్యులర్. అట్లాగే జెన్ఏ ఎక్స్పర్ట్ ఉంది, జెన్ఏ ఎక్స్పర్ట్స్, ఐటీ SOE అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఐటీ సపోర్ట్ 1, ఐటీ సపోర్ట్ 2, ఐటీ ఆర్కిటెక్ట్, యాప్ డెవలప్మెంట్, మార్టెక్ ఇలాంటి అన్నీ ఉన్నాయి. మార్టెక్లో కంటెంట్ మేనేజర్, డిజిటల్ వెల్త్ మేనేజర్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్, మార్కెటింగ్ స్పెషలిస్ట్, ఇలా అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. దీంట్లో మీరు ఎక్కడో దగ్గర ఉంటారు, దాన్ని బట్టి చూసుకోండి, దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. వీటి ఇండివిజువల్ కూడా కమ్యూనిటీ ఇట్లా మీకు దానికి ఎన్ని పోస్టులు అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఓకే, దీంట్లో అప్లికేషన్ విషయానికి వస్తాయి. ఓకే, అప్లికేషన్ విషయానికి వస్తే మళ్ళీ క్లియర్గా చెప్తున్నారు, ఎడ్యుకేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఖచ్చితంగా వ్యాలిడ్గా ఉండాలనే విషయాన్ని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సో దాన్ని బేస్ చేసుకుని మాత్రం మీరు అప్లై చేయడానికి ఉంటుంది. సో ఫర్దర్గా వెళ్దాం మనం. ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఇండియన్ అయి ఉండాలి. వన్ మోర్ థింగ్, క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని October 10 బేస్ చేసుకొని కన్సిడర్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని చేస్తే సరిపోతుంది. ఇంకా మీకు ఆ పర్టికులర్ సంబంధించిన ఏదైతే కోడ్ ఉందో ఇక్కడ మీకు చూపెట్టానో చూడండి, ఇక్కడ ఏదైతే చూపెట్టానో మన పోస్ట్ నేమ్ ఉందో ఆ పోస్ట్ నేమ్ సంబంధించి జాబ్ రోల్ ఏముంటుంది, మీ వర్క్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకే, ఇందులో డిజైన్లో మీకు జాబ్ ఏముంటుంది, రోల్ ఏముంటుంది, ఏ స్కేల్ కింద ఉంది అనేది ఎవ్రీథింగ్ వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, రైట్. సో ఇట్లా మీకు ఇవన్నీ కూడా ఎవ్రీ బ్రాంచ్కి సంబంధించింది, ఎవ్రీ జాబ్ గురించి మీరు చూసుకోవచ్చు. దీంట్లోనే మీరు క్లియర్గా ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్తూ ఉన్నారు. మళ్ళీ నేను క్లియర్గా చెప్తాను, ఇవన్నీ కూడా రోల్స్ మీరు దీన్ని మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పింగ్ చేస్తాను. ఇవన్నీ కూడా మీ రోల్స్ ఏముంటాయి, ఎంత ఎక్స్పీరియన్స్ అవసరం, ఏ క్వాలిఫికేషన్ ఆల్రెడీ నేను చెప్పాను. నేను ఏ క్వాలిఫికేషన్ అనేది ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నాడు, ఏ దానికి ఎంత ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మీ జాబ్ స్పెషలిస్ట్ ఏముంటాయి, దాంట్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఎంత అడుగుతున్నాడు, ఏదైనా మొత్తం క్లియర్గా ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. జనరల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా ఏ జాబ్కి సంబంధించి ఆ జాబ్కి మీరు చూసుకోవచ్చు ఇది. ఓకే, సో మనం ఫర్దర్గా వెళ్దాం. దీని కింద ఇంకోటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది. అప్లికేషన్ ఫీ ఏమన్నా ఉందా, ఎట్లా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని మనం మాట్లాడదాం. ఇవన్నీ కూడా జనరల్ ఇన్ఫర్మేషన్, దేనికి సంబంధించి దానికి ఉంది. మీరు కావాలంటే మీ తర్వాత చూసుకోవచ్చు. దీన్ని పింగ్ చేస్తానని చెప్తున్నాను, పింగ్ చేస్తాను మీకు, దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వస్తే మీకు ఇంకా ఏజ్ క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ క్రైటీరియా స్కేల్ వైజ్ ఇస్ అండర్ అని అడుగుతున్నాడు. నార్మల్గా అయితే బీటెక్, CSE, IT, EC చేసి ఒకవేళ మీకు 2 years కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు స్కేల్ 1 పోస్ట్ అంటే ఏంటి, అసిస్టెంట్ మేనేజర్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అదే క్వాలిఫికేషన్ నుండి 4 years కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే 2కి అప్లై చేసుకోవచ్చు. స్కేల్ 2 పోస్ట్ ఏంటది, మేనేజర్ పోస్ట్ అప్లై చేయొచ్చు. అదే ఉండి మినిమం 6 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, సీనియర్ మేనేజర్కి అప్లై చేయొచ్చు. 8 years ఎక్స్పీరియన్స్, 8+ years ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు చీఫ్ మేనేజర్కి అప్లై చేయొచ్చు. దిస్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్. ఇంకా వాళ్ళ ఏజ్ విషయానికి వస్తే స్కేల్ 4 చీఫ్ మేనేజర్కి అయితే 34 to 40, సీనియర్ మేనేజర్కి అయితే 30 to 38 ఏజ్, 38 మ్యాక్సిమం ఏజ్. స్కేల్ 2 అంటే మేనేజర్కి అయితే 33 మ్యాక్సిమము, అసిస్టెంట్ మేనేజర్కి అయితే 27 మ్యాక్సిమం విషయాన్ని ఇచ్చారు. బట్ రిలాక్సేషన్ కూడా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఓబీసీకి 3 years రిలాక్సేషన్, SC/STకి 5 years రిలాక్సేషన్, PWB వాళ్ళకి 10 years రిలాక్సేషన్ ఉంది. దాన్ని కూడా మీరు రిలాక్సేషన్ పొందాలనుకుంటే SC/ST కమ్యూనిటీ కానీ ఓబీసీ కానీ వాళ్ళ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ ఉండడానికి అవకాశం ఉంది. ఇంటర్వ్యూ ఉంటే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు, దాన్ని బట్టి మనం కండక్ట్ చేస్తారు. ఓకే, రిలాక్సేషన్ ఏజ్ లిమిట్స్ ఆల్రెడీ చెప్పేస్తాను నేను, చూడొచ్చు ఇక్కడ మీరు. దాని తర్వాత మన రెమ్యునరేషన్ విషయానికి వస్తాయి, ఎలాంటి CTC ఉంటుంది అనే విషయానికి వస్తే మాత్రం చీఫ్ మేనేజర్కి యూఆర్ గోయింగ్ టు గెట్ 35.27 lakh ఆఫ్ CTC. గవర్నమెంట్ జాబ్ విత్ 35.27 lakh ఆఫ్ CTC. మనకి జాబ్ లొకేషన్ ఈదర్ హైదరాబాద్లో ఉండొచ్చు, లేకపోతే నవీ ముంబైలో ఉండడానికి అవకాశం అయితే ఉంది అనే విషయాన్ని వీళ్ళు చెప్తున్నారు. సీనియర్ మేనేజర్ యాజ్ ఏ CTC ఆఫ్ 29.17. ద సిమిలర్ థింగ్, ద జాబ్ లొకేషన్, ఆల్ ద థింగ్స్, the job location for this recruitment particularly, it might be in Hyderabad or in Mumbai. Okay, next the manager CTC is 23.57 lakh and assistant manager CTC is 19.3 lakh. Okay, ఇవి దానికి సిటీకి సంబంధించి ప్రొసీజర్ విషయానికి ఎలాంటి సెలక్షన్ ఉంటుందంటే మీకు ఎగ్జామ్ పెడతారు. డెవలపర్స్కి ఎగ్జామ్ కొద్ది వేరే ఉంది. డెవలపర్స్ కాకుండా మిగతా కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ వేరుతీరుగా ఉంది. ఆ ఎగ్జామ్స్ ప్యాటర్న్ కూడా నేను చెప్తాను. అది ఆన్లైన్ ప్లాట్ఫామ్ టెస్ట్ కానివ్వండి, లేకపోతే వీళ్ళు రిటర్న్ టెస్ట్ కానీ రిటర్న్ టెస్ట్ కన్ఫర్మ్ చేస్తానని అంటున్నారు. దాని తర్వాత ఈ రెండు ఏదో టెస్ట్ అయిన తర్వాత మాత్రం పర్సనల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ అయిపోతే యూఆర్ గోయింగ్ టు బి సెలెక్టెడ్ ఫర్ CBI బ్యాంక్.
సో ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఆన్లైన్ ఆర్ రిటర్న్ విల్ బి ఫాలోడ్ అన్నాడు. ఇప్పుడు డెవలపర్స్ మాత్రం ఏముంటుందంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక పేపర్ కోడ్ రాసుకోవడానికి వితౌట్ కంప్యూటర్స్ రాసుకోవాలంట. ఆఫ్టర్నూన్ తర్వాత 3 hours మొత్తం కోడింగ్ చేయాలి కంప్యూటర్స్ అనే విషయాన్ని వీళ్ళైతే చెప్తున్నారు. దాన్ని బేస్ చేసుకొని టెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేస్తారంట. ఎవరికి? డెవలపర్ పోస్ట్ వాళ్ళకి. నాన్ డెవలపర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఒక ఓఎంఆర్ షీట్ పేపర్ కానీ లేకపోతే బ్రిక్ సిస్టమ్ కానీ బ్రిక్ సిస్టమా ఓఎంఆర్ షీట్ అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేస్తూ అంటున్నారు. కానీ ఎగ్జామ్ మాత్రం ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీకు ఇస్తారు. సో ఆ క్వశ్చన్స్ వచ్చేసరికి 50 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది. దాంట్లో మీకు 2 hours టైం ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంది. దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్. అది మీరు ఆఫ్లైన్ ఓఎంఆర్ షీట్ పేపర్ అయినా లేదనుకుంటే ఓబ్రిక్ సిస్టమ్ అయినా మనకు సెంటర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ ఈజ్ ప్రపోజ్ టు బి హెల్డ్ ఆన్ 14th December నేను స్టార్టింగ్లో నుంచి చెప్పడం జరిగింది. సో ఆ సెంటర్స్ ఏం పెట్టుకోవాలనుకుంటే సెంటర్ ఆప్షన్స్ అయితే మీకు ఈ విధంగా ఉన్నాయి. ముంబై ఉంది, నవీ ముంబై ఉంది, పూణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, త్రివేంద్రపురం, గౌహతి, సిల్చార్, న్యూఢిల్లీ, నోయిడా, మొహాలి, పాట్నా, కోల్కతా ఇలాంటి సెంటర్స్ ఉన్నాయి. ఏదైనా ఒకటే సెంటర్ పెట్టుకోండి ఎగ్జామ్కి అనే విషయాన్ని వీళ్ళైతే చెప్తున్నారు. దిస్ ఇస్ అబౌట్ ద సెంటర్. దెన్ అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎస్ అప్లికేషన్ ఫీ కూడా ఉంది. ఓకే, అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎస్టీ క్యాస్ట్ స్టూడెంట్ కానివ్వండి, ఎస్సీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కానివ్వండి, ఈవెన్ ఉమెన్ క్యాండిడేట్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా 175 రూపీస్ ప్లస్ జీఎస్టీ కట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, అండ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ హ్యాస్ టు పే 850 ప్లస్ జీఎస్టీ. ఇది కూడా ఆన్లైన్లో పే చేసుకోవాలి. ఓకే, ఆన్లైన్లో పే చేసుకున్న విషయాలని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, ఇంకా మిగతా అంతా కూడా జనరల్ ఇన్ఫర్మేషనే ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఇదంతా కూడా జనరల్ ఇన్ఫర్మేషన్. మీ ఫోటో కాపీ ఎంత ఉండాలి, ఫోటో సైజ్ ఎంత ఉండాలి, ఒకవేళ మీ సిగ్నేచర్ ఉంటే సిగ్నేచర్ ఎంత ఉండాలి, మీ సర్టిఫికేట్స్ ఏమి సబ్మిట్ అవి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మోడ్ ఆఫ్ పేమెంట్ కంప్లీట్గా ఆన్లైన్ ఉంటుంది అనే విషయం ఆల్రెడీ మీకు కవర్ చేశాను నేను. సో ఒకవేళ దీనికి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా అడుగుతున్నారు. అది కూడా ఒకసారి చెప్తాను నేను. దీనికి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే అడుగుతున్నాడు. ఫైల్ జేపీజీలో ఉండాలంటే డైమెన్షన్ 240x240 ఉండాలంటే ఫైల్ సైజు 20 KB 50 KB ఉండాలి. ఒక హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా కావాలి. ఏంటంటే అది ద అప్లికెంట్ హ్యాస్ టు రైట్ డిక్లరేషన్ ఇంగ్లీష్ ఓన్లీ క్లియర్లీ వన్ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్. ఏముండాలి ఆ విషయాన్ని అంటే కన్ఫర్మేషన్ వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. ఓకే, ఇఫ్ అప్లికెంట్ సిగ్నేచర్ అది క్యాండిడేట్ సిగ్నేచర్ కూడా సిగ్నేచర్ సంబంధించి ప్రొసీజర్ ఫర్ స్కానింగ్ డాక్యుమెంట్స్ ఎలా ఉండాలి ఏదైనా క్లియర్గా ఇచ్చారు. ఇదంతా కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవచ్చు. ఐఎమ్ గోయింగ్ టు పింగ్ దిస్ PDF ఎనీవో అవర్ టెలిగ్రామ్ ఛానల్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ. యూ క్యాన్ ఈజీలీ గెట్ దిస్ టెలిగ్రామ్ లింక్ ఇన్ అవర్ డిస్క్రిప్షన్. thereby you can easily access this PDF. Okay, ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వర్క్ చేస్తున్నారో దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ యూ గైస్. ప్లీజ్ యూటిలైజ్ ఆపర్చునిటీ. ఇప్పుడున్న డిసిషన్కి ఎప్పుడు మనం తీసేస్తారన్న భయం ఉన్న వాళ్ళు మాత్రం మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ అప్లై చేయండి, జస్ట్ క్రాక్ ఇట్. యూ ఆల్రెడీ డెఫినెట్ నాలెడ్జ్ అయితే మీకు ఉంది, ఈజీగా మీరు క్రాక్ చేయగలుగుతారు నమ్మకం అయితే మనకు డెఫినెట్గా నాకు ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ జస్ట్ ఎడ్యుకేషనల్ గ్రూప్స్లలో మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.